Thank you very much, sir. Sir, incurrent seniors. Anjay, sir. Subarao, sir. Sir, KVL, sir, under pilustunnaaru, sir. No. It is already there. No, మీరు 2 minutes మాట్లాడండి. We want you, sir. రెండు ముక్కలు మాట్లాడి 4 నవ్వులు చెప్పేటంటే So, almost good afternoon. Yeah. Not to take much of time. So, సభకు నమస్కారం. ఈరోజు మనం వరల్డ్ వెటనరీ డే సందర్భంగా అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. చాలా సంతోషం. ఇక్కడ నిజంగా సరైన డైవర్సిటీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్నెస్ అన్నాం. సో దీనికి మనం బాబు గారిని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన వేదిక మీద చూస్తే అన్ని రకాల ఫీల్డ్స్ నుంచి మన గెస్ట్లు ఉన్నారు. అదేవిధంగా మన ఆడియన్స్లో కూడా మాట్లాడిన వారు కూడా రకరకాల వృత్తుల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వీఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విచ్ హస్ బీన్ గివెన్ టు అస్ బై ది వరల్డ్ వెటనరీ ఆర్గనైజేషన్. సో సార్ ఎక్కువ టైం తీసుకోకుండా ఇందాక పెద్దలు చెప్పినట్టు డిపార్ట్మెంట్ పరంగా కూడా టెక్నికల్గా కానివ్వండి, అదేవిధంగా మన రిసోర్సెస్ కానివ్వండి, అది హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా ఎందుకంటే ప్రజలకు ఉన్న డిమాండ్స్ వేరు. డిమాండ్స్ అనేవి కేవలం మన ఫీల్డ్లో ఉన్న వెటనరీయన్స్కి తెలుస్తాయి. మన ఫీల్డ్లో వెటనరీయన్ పనిచేస్తున్నాడంటే ఆయనకు ఖచ్చితంగా ప్రజల నుంచి, అంటే రైతుల నుంచి, మనకు సంబంధించిన రైతుల నుంచి ఏం కావాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా మనం పైన కూర్చున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా ఏ సందర్భం వచ్చినా కానీ ఒక స్కీమ్ పెట్టనియండి, లేకపోతే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకున్నా కానీ దయచేసి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళ అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కానీ మనం ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ టేకప్ చేసినా కానీ అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో అయితే టాప్ టు బాటమ్ లెవెల్ సిస్టమ్ కాకుండా బాటమ్ టు టాప్ ఈ సిస్టంలో కానీ మనం ఏ కార్యక్రమాన్ని టేకప్ చేసినా కానీ అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. గతంలో మేము పనిచేసిన రోజుల్లో కూడా కొన్ని సందర్భాల్లో మాకు కొన్ని స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్కీమ్స్లో కూడా కొంతవరకు సక్సెస్ అయ్యాం, కొంత కాకపోవచ్చు. బట్ అక్కడే ఆగిపోకుండా దాన్ని ఇంకా ఎంత బెటర్గా, ఎంత మంచిగా మనం చేసుకోగలం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు వెటనరీయన్స్కి ఉంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దయచేసి ఈ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యంగా మన వెటనరీ ఫీల్డ్ ఇందాక చెప్పినట్టు ఆర్థిక ఫుడ్ సెక్యూరిటీ అన్నాం. ఫుడ్ సెక్యూరిటీకి మన వెటనరీ ఫీల్డ్ యానిమల్ హస్బెండరీకి మించినటువంటి ఒక రిసోర్స్ లేదు. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ఆల్మోస్ట్ మనం మీట్ కావచ్చు, మిల్క్ కావచ్చు, వాటెవర్ మనకు కావాల్సినటువంటి ఇతరత్ర ఏ సౌకర్యమైనా కానీ యానిమల్ హస్బెండరీ వస్తుంది. అదేవిధంగా కంట్రిబ్యూషన్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ టు జీడిపి ఆల్సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఆర్థిక రంగాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ ఒకే ఒక రంగం ఏదైతే ప్రాస్పర్ అవుతుందో ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా అభివృద్ధి పదంగా పోతున్నదో అది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. కాబట్టి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని కూడా అన్ని ఇతర భాగాలతో సమానంగా చూడడం, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఇది. యాక్చువల్లీ స్పీకింగ్ మనం ఆల్రెడీ డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ తీసుకుంటున్నాం. మీరు గమనిస్తే ఏ డాక్టర్ కూడా కరువు వచ్చిందని బియ్యం అమ్మడు, కానీ కరువు వచ్చిందని మనం విత్తనాలు కూడా అమ్ముతాం. అదేవిధంగా మీరు గమనించి మీరు చూడండి, ఏదైనా చూడండి, ప్రతి అంశంలో కూడా మనం రైతు పక్షపాతం. మనం రైతుని ఎంత దగ్గరికి వెళ్ళాలి అంటే అంత దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళం మనం. సో కాబట్టి డెఫినెట్గా మనం డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాం. అదేవిధంగా మనకు ఆ ఈక్విటీ గురించి కొట్లాడుతున్నాం. అట్లనే మన్ని కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతున్నాం. ఇంతకంటే ఎక్కువ ఏం అడగట్లేదు. ప్లీజ్ ఇంక్లూడ్ యానిమల్ హస్బెండరీ ఆల్సో ఇన్ ద టాప్ ప్రియారిటీ లిస్ట్. ప్రియారిటైజేషన్ చేసేటప్పుడు ప్రభుత్వాలు కూడా మా డిపార్ట్మెంట్ని దయచేసి దాంట్లో ప్రియారిటీ లిస్ట్లో పెట్టినట్టయితే మేము కూడా మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ చూపించేసిన డిపార్ట్మెంట్ మంది.
చాలా వరకు మనం రిజల్ట్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్. మనం ఏ చిన్న పని చేసినా కానీ డెఫినెట్గా రిజల్ట్ అక్కడ మనకు పక్కా కనబడుతుంది. సో కాబట్టి దయచేసి ప్రభుత్వాలకు ఇదే విన్నపం, అదేవిధంగా మన తరఫు నుంచి కూడా మన ప్రొఫెషనల్స్ కూడా ఏంటంటే అప్గ్రేడ్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ రైతులకు ఎంత మేరకు మనం చేయగలమో అంతవరకు మనము కంట్రిబ్యూట్ చేస్తూ రైతుల యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మరి అదేవిధంగా మన పెద్దలు ఉన్నారు, యూనివర్సిటీ ఉంది. ముఖ్యంగా నాకు మొదటి నుంచి ఒక కోరిక ఉండేది ఏంటంటే హ్యూమన్ సైడ్లో లాగా మన దాంట్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. అట్లనే యూనివర్సిటీలో వాళ్ళు ఎలాగూ అందరూ మనకు రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు. సో కాబట్టి మనం కూడా ఈ కొంత భాగం కొంత పర్సంటేజ్ టీచింగ్ వైపు కూడా మన వాళ్ళు వెళ్ళి వచ్చేటట్టుగా మళ్ళీ ఫీల్డ్కి వచ్చేటట్టుగా అట్లాంటి అవకాశాలు కూడా ఇస్తే డెఫినెట్గా మన వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా అర్థమవుతాయి. యాక్చువల్గా యూనివర్సిటీకి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఫీల్డ్లో ఈ ప్రాబ్లం నిజంగా చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సమ్ టైమ్ బ్యాక్ బ్లూ టంగ్ గురించి రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఐ థింక్ డాక్టర్ వైఎన్ రెడ్డి వాజ్ దేర్. హీ వాజ్ లిటరలీ హీ వాజ్ ప్లీడింగ్ టు ప్రొవైడ్ శాంపుల్స్. ఎందుకు అంటే మనకు వాస్తవంగా శాంపుల్స్ ఇవ్వడానికి భయం. ఒకప్పుడు ఏంటంటే అవుట్ బ్రేక్ డిక్లేర్ చేసినామంటే ఎవరు వచ్చి మీద పడతారని ఒక భయం ఉండేది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి 34 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసినా పోలేదు, ఇంకా అట్టగే ఉంది. సో కాబట్టి మనం శాంపుల్స్ ఇవ్వమనగానే మనం సరి అయినటువంటి శాంపుల్స్ ఇవ్వలేకపోవడమో, లేదు ఎలా కలెక్ట్ చేయాలని తెలియకపోవడమో. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్ ఇన్ ది ఫీల్డ్. దట్ హ్యాస్ టు బి రియలీ బ్రాట్ అవుట్ బై అవర్ నియర్నెస్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగి మేము ఒకటి అనుకుని తెలిస్తే అప్పుడు మనకు బయటకు వస్తుంది. అట్లా నేనేమంటున్నా, నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళని కూడా ఫీల్డ్ వెటనరీన్స్ కూడా రిసెర్చ్లో ఎంత ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవాలి. అట్లనే రిసెర్చ్లో ఉన్న వాళ్ళు కూడా ఫీల్డ్కి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేట్టుగా కాలేజ్, యూనివర్సిటీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి కొంత మేరకు ఈ రకమైనటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ జరిగితే కూడా ఐ థింక్ వెటనరీ ప్రొఫెషన్కి మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హెర్మన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ వారు వాలంటరీగా ఒక మంచి ఆర్గనైజేషన్ చేయబోతున్నారు అన్నారు. ఇట్స్ వెరీ మచ్ వెల్కమ్. ఎందుకంటే చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రతిసారి మనం ఏదో హాస్పిటల్స్, హ్యూమన్ హాస్పిటల్స్ గురించో వాటి గురించో చెప్పుకోవడం మనం విన్నాం. రేపు భవిష్యత్తులో మనకు కూడా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దీంట్లో ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా ఉద్దేశంలో అయితే ప్రాక్టీసింగ్ వెటనరీన్సే కాకుండా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా అందరు వచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పొంది సర్వీసెస్ని ఇంకా రాబోయే తరంలో యానిమల్స్కి అందించి మనకున్నటువంటి జంతువుల పట్ల మనకున్నటువంటి ప్రేమని ఇంకాస్త పెంచుకొని మన జీవితానికి ఒక సార్థకత ఏర్పరచుకోవడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి ఆశిస్తూ మరి చిన్న అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా పెద్ద మెసేజ్ ఇచ్చినారు. నేను వద్దు అన్నారు, చూసారా సార్? అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ అంజలప్ప సార్ టు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న అతిథులకు ఈరోజు ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఇంతవరకు మాట్లాడిన వారందరూ కూడా డిపార్ట్మెంట్ గురించి కానీ, యూనివర్సిటీ గురించి కానీ, ఫీల్డ్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, మనం చేస్తున్న పని గురించి కానీ, ఏమేమి మార్పులు జరగాలనేది చాలా రోజుల తర్వాత ఈరోజు విస్తృతంగా చర్చించడం జరిగింది. ఇక్కడితో మన పని అయిపోలేదు. ఖచ్చితంగా ఈరోజు మనం అనుకున్నట్లు మన ముఖ్య అతిథులు వచ్చుంటే చాలా బాగుండేది. రాకపోవడం అనేది వారి ఈ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినరు. నేను తవోసా ప్రెసిడెంట్ బాబు గారిని రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ 15 రోజుల్లో కానివ్వండి, ఇంకో నెల రోజుల్లో కానీ, ఈరోజు పిలిచినట్లే మన రిటైర్డ్ అయిన సీనియర్స్తో పాటు ఫీల్డ్లో ఉన్న వాళ్ళను, యూనివర్సిటీ వాళ్ళను అందరినీ పిలిచి విస్తృత స్థాయిలో అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా దీని మీద ఒక వర్క్షాప్ నిర్వహించి ఆ వర్క్షాప్ యొక్క అవుట్కమ్ను మళ్ళీ మనం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మేము యాక్చువల్గా ఇది కాంక్లేవ్గానే
ఒకటి కండక్ట్ చేయాలని చెప్పేసి డిస్కషన్ జరిగింది. యాక్చువల్గా పెద్దలందరూ సజెస్ట్ చేశారు. అది కాంక్లేవ్లో అంటే మన ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరినీ యూనివర్సిటీ నుంచి కానీ, తర్వాత బయట ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళని కానీ, తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న కానీ, ఇంకా సైంటిస్టులు ఉన్న వాళ్ళందరినీ కలిపి అసలు షాక్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలని దాని మీద మాట్లాడి అది ఒక టైం లైన్ క్రియేట్ చేయాలని చెప్పేసి, అంటే మనకు సంబంధించిన వాళ్ళ సివిల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని అంటే పెద్దల దగ్గర తీసుకుపోవడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలని చెప్పేసి ఆశించినాం సార్. అది కూడా షార్ట్లీ యాక్చువల్గా షెడ్యూల్లో ఉంది. అది మీకు డేట్ కూడా మనం షార్ట్లీ చెప్తాం సార్. అది కృష్ణమాచారి సార్ కూడా మేము వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈరోజు వేరే సార్ కూడా ఇక్కడ ఉండాల్సి ఉండే, అది అనుకోకుండా అక్కడ వరల్డ్ వెటనరీ డే ఆంధ్రప్రదేశ్లో దానికి అటెండ్ అయ్యడానికి వెళ్ళలేదు. మేము షెడ్యూల్డ్ ఇట్ ఆల్రెడీ. దాన్ని తప్పకుండా అది చేసి ఇది ఈ శాఖని రీస్ట్రక్చరింగ్ అంటే స్ట్రెంథెన్ చేసేంత వరకు నిద్రపోకుండా పనిచేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను. నా ఐ రిక్వెస్ట్ అది డాక్టర్ మల్లేశ్వరి మ్యామ్ టు స్పీక్. చిన్న ఏం లేదు మేడం, మీ శుభాకాంక్షలు చెప్తే జరుగుతుంది. లైక్ మైక్ ఉంటే ఇక్కడ తీస్తాను. ఘోరంగా ఉంటుందా? నాకు చెప్పాల్సింది కూడా నువ్వే చెప్పేస్తా. వేదికను అలంకరించిన పెద్దలకి, మరి ఈరోజు వరల్డ్ వెటనరీ డే మరి సందర్భంగా మరి పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్స్కి మరి అందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి అందరూ పెద్దలు చెప్పారు. మరి దీనికి ఏంటంటే మన వెటనరీ ప్రొఫెషన్లో హ్యావ్ టు స్ట్రెంగ్థనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మరి మన ప్రెసిడెంట్ గారు కోరుకుంటున్నారు. దాని ప్రకారం మనం కూడా, నేను యాజ్ ఏ ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. దీని మీద నేను కూడా టు టేక్ దీని మీద ఎక్కువగా మరి దీని మీద వీళ్ళందరికీ నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. దీన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తాను. మరి అందరూ కలిసి మరి చెప్పినట్టుగా యాజ్ ఎ సీనియర్స్ కానీ అందరూ పార్టిసిపేట్ చేసి అది ఒక కాంక్లేవ్గా మనం అందరం డెవలప్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఎక్కువగా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే మన యూనిటీ అండ్ డైవర్సిటీ అన్నట్టుగా మనం అందరం కూడా దాని మీద వర్క్ చేయాలి. మరోసారి మరి ఈ ఇంక్లూజన్ అంటున్నారు కదా, ఇంక్లూజివ్నెస్లో మరి మనందరం కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా మనం ఇప్పుడు ఈ రెడ్డి ఫౌండేషన్ గారు కూడా వాళ్ళు ముందుకొచ్చి దాన్ని మన ఈ తెలంగాణలో కూడా డెవలప్ చేయాలని వాళ్ళు ఎంతో ముందుకు వచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక ఈక్విటీ అంటే మనందరం ఈక్విటీలో అందరం ముందుగా పార్టిసిపేట్ చేయాలి, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ విల్ మూవ్ ఫార్వర్డ్. నేను వర్క్ చేసిన దాన్ని బట్టి చూస్తే మరి సార్ చెప్పినట్టు మరి ఈ వెటనరీ వ్యాక్సిన్స్లో చేశాను. ఈ వ్యాక్సిన్స్లో చేసినప్పుడు మరి మేము కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ మేము ఈ గోట్ పాక్స్ వ్యాక్సిన్, ఈ డిసీజ్ చాలా మనం ఈ గోట్ పాక్స్ మనం చాలా ఆ వ్యాక్సిన్ చేయటం వల్ల మరి లంపీ స్కిన్ డిసీజ్ని కూడా మనం దాన్ని కంట్రోల్ చేయటం జరిగింది. ఇక్కడే కాదు, మేము టోటల్గా ఒక 25 lakhs కాదు, అందరూ ఎంత అడిగితే అంత మన తెలంగాణనే కాదు, డిఫరెంట్ స్టేట్స్ కూడా దే కమ్ ఫార్వర్డ్ టు టేక్ ద వ్యాక్సిన్. మరి ఎవరు ఈ వ్యాక్సిన్ ఇంతవరకు ప్రొడ్యూస్ చేయలేదు. మేము ప్రొడ్యూస్ చేసి దాన్ని అందరికీ సప్లై చేయటం జరిగింది. మరి ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ. సో ఈ విధంగా మనం ఎన్నో ఒక న్యూ టెక్నాలజీస్ని మనం ఒక ఇన్వెంట్ చేసి దాని ద్వారా ఎన్నో వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేయొచ్చు. మరి ఇంకా ఫ్యూచర్లో కూడా నాట్ ఓన్లీ సో మెనీ వ్యాక్సిన్స్ విల్ డెవలప్. ఆ వ్యాక్సిన్స్ ద్వారా కూడా మనం ఈ ఫార్మర్స్ కూడా మన మెయిన్ ఈ వెటనరీ ప్రొఫెషన్ ఏంటంటే ఫార్మర్స్కి మనం ఎంత
వాళ్ళకి ఎంత దగ్గరలో ఉన్నాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎట్లా మనం సాల్వ్ చేయగలం అనేది, మరి పూర్ పీపుల్ కానీ ఈ ఫార్మర్స్ రిలేటెడ్ ఓరియంటేషన్ ఇవన్నీ మరి ఎక్కువగా మనం చూస్తాం ఫీల్డ్లో. ఇదివరకు చెప్పుకునేవాళ్ళు, ఫస్ట్ నేను వెటనరీ జాయిన్ అయినప్పుడు ఎవరికన్నా ఏమన్నా అవసరం ఉంది అంటే వెటనరీ డాక్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు, సైన్ కావాలన్నా ఏదన్నా కానీ. సో మనము మరి ప్రతి వాళ్ళు, ఒక చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు మార్నింగ్ లేస్తూనే మనకి ఈ మిల్క్ అనేది ఎంతో యూస్ఫుల్గా ఉండేది. కాబట్టి మీట్, మిల్క్, ఎగ్ వీటన్నిటిలో మనం ఈ జీడిపి లెవెల్స్ చూసుకుంటే మన తెలంగాణ ఇస్ ద 9th పొజిషన్లో ఉన్నాం. మనం దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇట్లా అందరం ఒక 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 ప్లాట్ఫామ్గా చేరి ఈ విధంగా మనం హ్యావ్ టు షేర్ అవర్ ఒపీనియన్స్, అవర్ టెక్నికల్ నాలెడ్జ్ హ్యావ్ టు డెవలప్ చేసుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చని మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ వరల్డ్ వెటనరీ డే సెలబ్రేషన్స్ బట్టి మీకు విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నో ఐ రిక్వెస్ట్ డాక్టర్ సురేష్ సార్. So good afternoon, respected dignitaries on the dais, Dr. Prabhakar Rao sir, Lakshmana Reddy sir, and other dignitaries, Alishwari madam and Dr. Babu, and my seniors and my junior colleagues of my profession. I am basically a veterinarian, so I'm happy to be here basically because I established an institution which is a veterinary institution in Indian Council of Medical Research. I graduated in 1979. I worked in Adilabad for 2 months and went for post-graduation and postdoctoral fellow and joined in Passion Institute of India, Kunur. And later, subsequently, when my post was advertised in NIN as an assistant research officer, I joined there. Subsequently, I went on getting the promotions working in the NIN scientist F. Then I was promoted to scientist G because in 2001, I have proposed an institution especially for the preclinical drug toxicology testing. And this drug toxicology testing will be very useful for pharma industry and medical industry for medical devices. The veterinarian plays a very important role. I proved that. A veterinarian plays a very, very important role in terms of the drug testing, vaccine testing, and even GM foods and whatever the tests that is happening, consumption of the human, this one. So we play a very important role. So I have proposed in 2001, I have acquired land with the help of the Sri Acharya ji and other members. I pursued with the then Chief Minister and acquired 100 acres of land. And in Genome Valley, the present biotech park where earlier used to be there, that was there. And after that, I have submitted on 21st October 2004 on EFC, the Expenditure Finance Commission application. And I continued to pursue that and provided clarifications. And in 2015, November 18th, I even met the president also on 1st February because the file was pending since October 2006 or 2004. And 2006, I wrote a letter to President Abdul Kalam ji. And I told him that, this is a very important institution that is required by the country and nobody seems to be, they are sanctioning projects, of the road projects, so 10,000 crores, Uttar Pradesh and some other places. And most of the projects, that they are all in crores and they all give benefits to the people who are there in the sanctioning authorities. But I told this is a biomedical research institution which is required by the scientists and it will be helpful for the promotion of the pharma industry and biotech industry and biomedical industry. And when I met him on 1st February 2007, the file was in. He told me that he just give me on a small slip where exactly the file is there. So I told him that it is in the Planning Commission. He doesn't want to take any files. I had the copy of the EFC, but I didn't
he did not accept it. So he has just taken a small slip, and he pursued, and we got the approval of the Planning Commission on 8th November 2007. Since then, again, the same process of continuous. I used to be, most of the time I used to be in Delhi. So even my colleagues also, various Suresh, and he must be in Delhi only, and they never used to think, because that is a kind of act. I used to go to pillar to post, and finally, after Narendra Modi's government has come in 2014, we had an EFC meeting was there. The first EFC meeting was happened on 9th May 2014, and that was given a green signal. And after that, we have been asked to give the entire document in Hindi version. I have given it in this one in October. Cabinet met on November 18th, and it has given on 2015. I got this. Then I was appointed as the director of that institution on 1st January 2016. Since then, I have been working there. In 2018, I completed my 62 years. Our scientist age of retirement is 62 years. So I completed my 62 years in 2018. They had, because the buildings have not yet been built. So 7th May 2018, we had inaugurated, we have laid the foundation stone. And I have been asked to continue for 2 more years. So 2020 December, I retired. So after that, I've been given as an advisory post for 1 more year. So after 65, there is no provision for the government of India to give any position. So they told me you retire. So I'm retired now. That was the thing. So when we were discussing in the group, we had a lot of discussion about strengthening. The ministry asked me to inspect one of the facilities in Mehboob Nagar. I happened to go to that place. I saw one veterinarian jobless. Then I said, what is this? Because the moment you joined, because in 1979 when I joined, we were given even before completion of our post-graduation. Now how that situation has come now, I felt very bad also. Then I told Dr. Babu, see what is this happening. Sir, he says last 8 years there was no advertisement or recruitment for this. That means something is lacking. When I was hearing to all of you, you are so intellectuals really. I feel so happy that listening to you, you have so much of knowledge is there, so much of this is there. Somebody suggested MLA, MP, this one. That is not going to be sufficient. Actually, we all have to be together. Each one of us know everybody. Everybody knows Ranjit Reddy, everybody knows Janardhan Reddy, and everybody knows everybody. But still, we are falling far, far behind. What is the reason? What is the reason? We have to submit a concretized proposal. Actually, I have prepared a beautiful document which actually provides a lot of job opportunities. Parallelly to the animal husbandry is for what? Animal husbandry to look after the animals, poultry, and various associated production units, and also the products units. But you also have a lot of potential this one for the diagnostic parts. And there is one thing which has been going on in the entire globe is the One Health program. If the One Health program we take into advantage and submit a proposal as a separate department in the government, I think we have a lot of job opportunities for all our veterinarians, including the retired people can be accommodated there. So they will be involved in surveys. They will be involved in controlling the infectious diseases that are communicable from animals to man, zoonotic diseases, especially from dogs, especially because we are being hearing. So I'm thinking that I will be very useful because I have submitted this several documents. I was talking to Sir also, Prabhakar sir also, that we have established Pulivendala, established IG car. I had spent almost hundreds of hours. Ramakrishna Reddy was there, OSD, earlier days. I used to go with him to Pulivendala and we established that institution, but ultimately the institution is not come up basically because of the place. It is important that place is also very important. Sometimes it should not be too much of political influences should not be there. So I was telling Sir also that if you can permit me, I can submit a document to our Telangana government, and we can have a kind of a parallel department
apart from the animal husbandry, it will have its own. I was also thinking that when you have divided the state into so many districts, when you have divided the state into so many districts, all collectors were there, DSPs were there, DSTs were there. Have we, I don't know, I'm just telling it, this one, have we also divided the veterinary division and have we got so many joint directors? No, that is where we are lacking. So I just wanted to please understand the scope of the improvement that we can make and strengthen our department. So we can think a lot. In that aspect, I think we have to prepare a new organogram. Under the director, how many joint directors should be there, how many, so many districts are there, so many SPs are there, so many collectors are there. What about the other staff? Population wise, we need to have a kind of, animal population wise, we need to have it. Now we have improved the strength of the, what is happening is most importantly, we are giving a good picture to the ministry. Whenever you are all meeting the ministers, I am just imagining, please excuse me for this one. We are giving a very good picture to the ministers. No, don't give. It is very bad situation. Sir, please come and talk to the veterinarian at the ground level. Somebody said, I'm very thankful to you. Actually, at the ground level, we have to meet the person who is really facing the problems. He will be the person, he will tell you exactly what is happening, not the person who is. When you are meeting the ministry, how are you? You say everything is fine, everything is fine. They will say, no, don't say that everything is fine. My request to all the senior position people is give a correct picture. And how many times the ministry people asked you before preparing the budget, how many times you have been asked to prepare the budget? No. In fact, in central government, we will be asked how much budget you would like. In December itself, we will be asked a questionnaire will come, and according to the budget will be provided. And we give all the requirements. I have a provision for spending 2.5 lakhs one day, and 50 lakhs I can straight away sanction it. My budget is about 12 to 13 crores is there, because it's a new institution. But in a senior institution like National Institute of Nutrition, we have 34 crores is there. My budget is 34 crores. And I can spend any time, anything in the market. Just in a day, I can spend. In a day, I have spent, because it's a new institution, 14, 15 lakhs, just like that, going to the market and take. Directors have so much of powers up there, which I was told that it is not there in our veterinary field. Most important thing is, I would like to say 3 things, sir, before I conclude. We need to have 3 things. One is infrastructure, both buildings and equipment. Every district, like you have a revenue department, this one building is there for them. We need to have a standard, not just like ordinary 2-room, 3-room veterinary medicine. It should have purpose-oriented building should be there. All equipment like the hospital that Reddy is going to have it. Such type of institution should be there in every district. Why not? In the United States, I went to Finland, it is there. I went to UK, it is there. I went to US, it is there. Everywhere is there. Only in India we tell more beautiful things when it comes to the countries. India is number 1. India is not number 1. Sorry. As far as veterinary hospitals are concerned, we are in the bottom this one. Remotest place in Canada. If you go, the hospital is fully equipped with MRI, CAT scan, everything will be there. I was just sharing with Reddy, Srinivas Reddy about this. His son, he spent $14,000 for just for scanning and all that for a dog. Why I'm telling is the importance will be there if you take care of them. If you don't take care of them and just give this one. So number 1 is buildings and equipment. Number 2 is manpower. You must have why not we have a kind of junior veterinary post also? If you think that there are no posts are there, why not we have junior veterinary post? This small scale come karke create posts. Creation of posts is very, very important. If you don't create posts, who will be there? You want to do it everything on your own? No. You need to have in a hospital, about dozens hospital, go to any of the primary health centers or this one.
Their condition is also like that only. One doctor will be there, one nurse will be there. Ye kya hai? In a population of 140 crores, do you still think that one man show will be there running? No. In US, when I was undergoing training, virology, ELISA, one person is there. Then Western blot, one person is there. Japanese girl used to be there, Watanabe. And Lorraine used to take care of ELISA. Like that, for every activity, there is a person. PCR, somebody. PCR, one Indonesian. Cat and word. So that fellow used to manage all the PCRs. He taught me how to do the PCR. So PCR, Western blot, one person is there. And one person used to come and extract DNA from blood, and she used to live 4 hours. Sorry, 4 hours only she used to work. She used to work only 4 hours and hand over the DNA, and she used to live. Like that, it creates jobs here also. We have so much of population is there. We have so many intellectuals are there. We have so many educated people are there. So many graduates. But when it comes to the graduate, when it comes to post creation, we are not doing it. We still want to have a recorded version of the telephone. Suppose phone is some phone, please dial. Why don't you employ one person there? Give some 10,000 rupees and ask them to just respond. Sir, what do you want? Instead, dial 1, dial 2, this one, dial 2 for English, this one. Why do you want this? This all Westerners, this one. We have so much of population is there. In my opinion, creation of posts is very, very crucial. So the second one is there. And the third important thing is the supplies. So please remember, buildings infrastructure, then infrastructure facility, buildings and equipment. Second one is the manpower, creation of manpower, how to do that. I have a proposal which I can discuss later with. I was thinking it's a technical meeting, so I thought I would present it. But this is a group with intellectuals. They know even much better than me. So I will say that the third point is supplies. Most important thing that a veterinarian requires is the supplies. We don't have any supplies. We have to ask this med place or any other place to go to that place and buy the medicine. No. The government should provide sufficient supplies for the medicines or whatever the food that is required for this one. So my humble request is, let us not have an individual capacities to pursue the matter. Let us all be together to pursue the matter, and retired people time is very important for this particular. So I am retired. I can spend my time making the documentation or whatever this one is. 2 proposals I brought it, but still we'll discuss it at a later date when you want to have a conference. This one. Thank you so much. I give my humble request to you all is to let us be together and do something for our profession. I'm proud to be here with you all today. Thank you very much, sir. Very much scientifically, and the presentation is very good, sir. The unity is most important, as you said, sir, because we have to achieve our the profession's image and profession's importance. We have to establish in the future, sir. Definitely, we will conduct a conclave, sir, with all the experts in our department and which are in outside and inside also. Thank you very much, sir, for honoring us and coming and supporting. Now I request our beloved retired director and presently working as a special officer for the Dalita Bandhu to give a message on World Veterinary Day to make the department how we will serve the farming community the best. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కోసానికి గత 3 రోజులుగా పిలుస్తూ ఉన్నారు. మీ అందరిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చిపోదాం అనుకున్నాం. బాబు బేరి ఒక 2 గంటలు నన్ను అంటే ఒక వర్క్షాప్ నుంచి వస్తున్నా నేను హైటెక్ సిటీ HICC couple of ministers still there, IT minister still there. He will be up to evening. The food conclave నడుస్తూ ఉంది. సో దళిత బంధు నుంచి కూడా నేను కూడా అటెండ్ అవుతూ ఉన్నాను.
ఎనీవే ది లవ్ అండ్ ఎఫెక్షన్స్ తోటి ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్ అసోసియేషన్ గత 3 రోజులుగా ఆహ్వానాన్ని పిలుస్తూ నేను ఎక్కడున్నానని ట్రాక్ చేస్తూ ఉన్నాను. వచ్చే ముందు మన మంత్రి గారిని కూడా బాగా రిక్వెస్ట్ చేసినాను నేను, సార్ వాళ్ళంతా చాలామంది వెటనరీయన్స్ ఉన్నారు, మీరు ఒక 10 నిమిషాలు సార్ వాడికి వచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను మన మంత్రి గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని. ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఎవరో ఒక పాప నాలాలో పడి చనిపోయింది. ఆ టెన్షన్లో ఆయన ఐటీ మినిస్టర్ పర్మిషన్ తీసుకొని కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. సో నేను లక్ష్మారెడ్డి మీరు అటెండ్ కాండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు వరల్డ్ వెటనరీ డే మన ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ టూరిజం భవన్లో ఇంత గొప్పగా జరుపుకుంటున్నందుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు, నాకు గురుతుల్యులు, మనందరికీ గురువు ప్రొఫెసర్ ప్రభాకరరావు సార్ గారు ఉమ్మడి రాష్ట్రంలోనే వారు అనేక పదవులు నిర్వహించారు. అదేవిధంగా సురేష్ గారు ఈ మధ్యలో ఎన్ఐఎన్కి వెళ్ళి ఈజ్ ఎ ఎమినెంట్ సైంటిస్ట్ అండ్ ఈ గాట్ నేషనల్ ప్రెస్టీజియస్ అవార్డ్. Once again we greet you sir on this occasion. రెడ్డి హార్మోన్ డక్కన్ రెడ్డి ఫౌండేషన్కి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు వారు యుఎస్ నుంచి ఆన్లైన్లోకి కాంటాక్ట్లోకి వచ్చారు. అరవింద్ కుమార్ స్టిల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కొంత ల్యాండ్ కావాలన్నారు. అప్పుడు మాకు 65 acres ఆఫ్ ల్యాండ్ అక్కడ మమ్నూరులో ఉంది, అక్కడ మీరు తీసుకోవడానికి మేము అంగీకరించాం. మీరు పర్సువేషన్ చేయలేకపోవడమా, ఎందుకంటే ఇంకా ఉన్న ల్యాండ్ కనీసం వెటనరీ హాస్పిటల్ కానీ ఇద్దాం, మళ్ళీ అది హార్డ్వేర్ పార్క్ ఇంకెక్కడో తీసుకుంటారని చెప్పి అన్నాము. యూ కెన్ స్టిల్ పర్సూ, యూ కెన్ గెట్ 1.5 acre or 2 acres ఆఫ్ ల్యాండ్. అది ఇప్పుడు సిటీలో కలిసిపోయింది, అవుటర్ రింగ్ రోడ్ బాగుంది కనుక దట్ టైమ్ సేమ్ సెక్రటరీ స్టిల్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ కనుక, నౌ ఈజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కనుక మీరు అది చేసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. అంజలప్ప జాయింట్ డైరెక్టర్ ఇస్ హియర్, మన మల్లీశ్వరి గారు అడిషనల్ డైరెక్టర్. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద నడిపిస్తున్న మన బాబు బేరి ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, ఇండియన్ ములాజికల్కి. హానరబుల్ మినిస్టర్ పిఎస్ కోప్ల ఈశ్వర్ గారు, మినిస్టర్ పిఎస్. మా డాక్టర్ రాజేశ్వర్ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా మా రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్స్ హనుమంత్ రెడ్డి గారు నాకు కనిపించారు, కృష్ణమోహన్ గారు ఉన్నారు, రిటైర్డ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నరసింహారావు గారు ఉన్నారు, నేను అత్యంత అభిమానించే జంగిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఎస్బీఐకి వెళ్ళి సీనియర్ ఆఫీసర్గా. ఇంకో ముద్దు బిడ్డ మనకు అనంతం గారు, ఎప్పుడు నవ్విస్తూ వచ్చి మాట్లాడుతుంటే బాగుంటుండే, మాట్లాడకపోతే ఇప్పుడు ఒకటే లెందీ స్పీచ్లు ఎక్కువ అయిపోయినాయి. నేను కూడా 2 couple of minutes దాకా ఎక్కువ టైం తీసుకొని మీ అందరినీ పేరు పలకరించి వెళ్ళిపోతా. డాక్టర్ వీరనంది ఉన్నారు ఇక్కడ, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్. సింహారావు, సత్యనారాయణ ఉన్నారు, సూర్యప్రకాష్, మా జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు ఉన్నారు, తర్వాత వెంటయ్య గారు ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఉన్నారు, తర్వాత డాక్టర్లు చాలామంది ఉన్నారు, మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. ఇంకా అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే మరి విఎస్ అసోసియేషన్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు, తిరుపతి రెడ్డి కనిపిస్తూ ఉన్నారు, నిజామాబాద్ నుంచి వచ్చినట్టుంది కొందరు ఆఫీసర్స్. నజీర్ వెంకటయ్య గౌడ్ చాలా మంది ఉన్నారు, ఉమాకాంత్. సో ఇంకా కొందరు చాలా లైట్ పక్క చాలా డిమ్గా ఉంది. మీరు మిగతా వాళ్ళ పేర్లు నేను చెప్పాను, మీ అందరు నాకు తెలుసు. పేరున మీ అందరిని పలకరిస్తూ మీడియా మిత్రులకు సారీ చాలా చక్కగా వీరనంది గారి దగ్గర ఉన్న పర్సనాలిటీ అది గొప్ప. అజయ్ గారు మరి ఎట్లా మిస్ అయినారు, గౌరవనీయులు మా అందరికి వెళ్ళారు, జాయింట్ డైరెక్టర్ ఖమ్మం మరి అయ్యారు. ఇంత పాషా యాదగిరి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? తర్వాత మన ఇతను ఉన్నాడా, ఉడత రవీందర్, ఆయన కూడా వెళ్ళిపోయిందా? ఉడత రవీందర్ ఉన్నారా? ఓకే ఉడత రవీందర్. పాషా యాదగిరి గారు గౌరవనీయులు. ఆయన మన తెలంగాణ యాస భాష గ్రామీణులను ఎంతో ఉత్తేజపరిచి
ఈరోజు అంటే మంచి పాత్రికేయులుగా తెలంగాణ ముద్దు బిడ్డగా మనం అందరం గౌరవించే వ్యక్తి పాషం యాదగిరి గారు. సో ఈ విధంగా ఒకటే మనము ఈరోజు ఈ వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా గత సంవత్సరాలుగా మనం వెటర్నేరియన్స్ ఏం సాధించాం, రైతులతో కలిసి మనం ఏ విధంగా అనేక రంగాలు పురోగతి చేశామనేది ఒక సమావలోకనం చేసుకోవడం ఒకటి. తర్వాత ప్రజెంట్ ఏం ఛాలెంజెస్ ఉన్నాయి మన ఫీల్డ్లో అవి వాటి గురించి చర్చించుకోవడం ఒకటి. పెద్దలు ఎందరో ప్రభాకర్ రావు సార్, సురేష్ లాంటి వారిని మనం సన్మానించుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయా రంగాల్లో వాళ్ళు ఇండెలబుల్ ఇంప్రెషన్స్ ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్ చేశారు కనుక ఈ విధంగా గత కొన్ని సంవత్సరాలుగా మన వెటర్నేరియన్స్ ఇది బాగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ అసోసియేషన్ అభినందిస్తూ ఉన్నాను. ఓకే, కొన్ని స్టాటిస్టిక్స్ పొద్దున 3 మంత్రులు చెప్తా ఉన్నారు, మిల్క్లో ఇది నెంబర్ 1 ఉన్నాము, ఎగ్లో నెంబర్ 2 ఉన్నాము, మీట్లో నెంబర్ 3 ఉన్నాము, ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ మినిస్టర్, ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్, ఐటీ మినిస్టర్. మీ ఆవేదన చూస్తే ఇక్కడ కొద్దిగా బాధ అనిపిస్తుంది. గత 6-7 ఏళ్ళుగా మంచిగా పోరాటం చేస్తూ ఉన్నారు మీరు. నేను కూడా డైరెక్టర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీగా నేను చూశాను. అనేక ప్రతిపాదనలు మన ప్రభుత్వానికి పంపించినాం. మన బ్యాడ్లకు ఏమో కానీ గత 2-3 సెక్రటరీస్ ఎవరైతే ఆ దశలోనే అయిపోతూ ఉంది. ఇప్పుడు ఆస్టిరిటీ మెజర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎకానమీ బాగాలేదు, రిసోర్సెస్ బాగాలేదు, ఈ ఫైల్ ముందుకు జరగకపోవడం, రీస్ట్రక్చరింగ్ రీఆర్గనైజేషన్ అనేది జరగకపోవడం ఒక బాధాకరమైన విషయం. అది ఇంకా మంత్రి లెవెల్కి, ముఖ్యమంత్రి లెవెల్కి వెళ్ళిపోకుండా మధ్యలోనే ఇది ఆగిపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఏదేమైనా నేను ఒకటి ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ అసోసియేషన్ కానీ, విఏఎస్ అసోసియేషన్ కానీ, ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు, ఐకమత్యంగా అదే పెంటయ్య గారు చెప్పినట్టు, ఇది ఎన్నికల సంవత్సరం కనుక కొద్దిగా రే ఆఫ్ హోప్ కనిపిస్తూ ఉంది. మీకు తెలియదు కాదు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంత అగ్రెసివ్గా గవర్నమెంట్ పోతూ ఉంది. ఇన్ని మెడికల్ కాలేజ్, నిన్న కూడా మీరు పేపర్లో చూశారు, వందలాది అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వందలాది అసోసియేట్ ప్రొఫెసర్స్, టీచింగ్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఎన్నో చేస్తూ ఉన్నారు. ఓకే, దాంట్లో కనీసం ఒక 5% మనకు ఆ బడ్జెట్లో మనకు వస్తే బాగుంటుండే. కనుక మీరు ఇప్పుడు కొద్దిగా ఐకమత్యాన్ని ప్రదర్శించాలి, అగ్రెసివ్గా పోవాలి, ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఎవరో చక్కగా పొద్దున నేను వింటా ఉన్నాను, మీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, మీ పరిధిలో ఉన్న మంత్రులు కానీ కదించవలసిన అవసరం ఉంటుంది. మరి ఆ సెక్టార్కి అంతా పోయినప్పుడు ఇది కూడా వెటర్నరీ హెల్త్ సెక్టార్ కూడా కొంత రావాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా పాజిటివ్గా ఉంటాయి కనుక కొద్దిగా ఇదే ప్రెషర్ తోటి మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రానున్న రోజులు మంచి రోజులు రావచ్చని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక ఇప్పుడు మనము ఏంటంటే ఇక సెక్స్ సార్టెడ్ సెమన్ టెక్నాలజీ ఉపయోగించాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీకి పోవాలి, ఇన్విట్రో ఫర్టిలైజర్స్ వెళ్ళాలి, సైలేజ్ మేకింగ్ అనేది ప్రతి మండలంలో కామన్ కావాలి, టీఎంఆర్ అనేది రావాలి. ఇప్పుడు పర్ లాక్టేషన్కు నేటివ్ దేశీ క్యాటిల్ మనకి ఇక అవి ఇంకా ఇప్పుడు 1100-1200 లీటర్లే వచ్చేస్తే ఎట్లా? దట్ హ్యాస్ టు గో టు 4000 లీటర్స్ వెళ్ళిపోవాలి. సో ఇంకా మనం పావర్టీ 23% ఉందని మనం అంటున్నాం కనుక ఇంకా కొందరైతే 36% ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఇక లైవ్లీవుడ్కు పవర్ఫుల్ టూల్ ఏంటంటే బయటికి రావడానికి ఇక ఇదే ఒకటి పశుసంవర్ధన రంగం ఒకటే మాత్రమే మరి ఇది మంచి పవర్ఫుల్ టూల్ కనుక ఈ దశలో అంటే ప్రభుత్వాలు మనకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ మన రంగంలో పెట్టినట్లయితే, ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ దశలో కూడా మనం కూడా ఇక ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ బిగినింగ్లో కొంత ఇబ్బందులు పడి ఇప్పుడు ఎంత ఎవ్రీ ఫార్మర్ ఇప్పుడు ఏఐ మీద ఎట్లా డిపెండ్ అయిపోయినారు, ఫోన్ చేసి ఇంటికి తెప్పించి చేస్తున్నారు. ఇది రావాల్సిన అవసరం ఉంది, ప్రతి జిల్లాలో రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన ఉడత రవీందర్ గారు చెప్పారు, కొంత ఈ దక్కని షీప్ను కూడా మనము ఈ జిల్లాలో ద పాపులేషన్ ఈజ్ డ్విన్లింగ్, మనం దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక రీసెర్చ్ స్టేషన్ రావాలని చెప్పి అనడం జరిగింది. అది కూడా ప్రభుత్వాలు ఇచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకటి మనం లార్జ్ షీప్ బ్రీడింగ్ ఫామ్ మామిడిపల్లి పోయింది కనుక అప్పటి నుంచి మనం అడుగుతా ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అది కరస్పాండెన్సీ నడుస్తుంది, కానీ ఇంతవరకు అదొకటి రాలేదు. అదొకటి ఈ ఎందుకంటే నెంబర్ 1 ఇన్ షీప్ పాపులేషన్ అని చెప్తాము, నెంబర్ 1 ఇన్ మీట్ కన్జంప్షన్ అని చెప్పుకుంటున్న తరుణంలో అదొక గ్యాప్ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక మేము అసోసియేషన్ బాగా కృషి చేస్తూ ఉన్నారు. 6-7 ఏళ్ళ నుంచి బాబు మీరు ఈఎస్ అసోసియేషన్లు కానీ ఆఫీసర్ల అసోసియేషన్ కానీ ఎవరున్నప్పటికీ కూడా కనుక ఈ మీ ఎఫర్ట్స్ను మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. ప్రభుత్వాలలో వాళ్ళ ఆలోచన విధానం కొద్దిగా మనకు ఎంకరేజింగ్ లేకున్నా కూడా ఇదే మీరు హెచ్చు స్థాయిలో మీరు వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళి మీరు ఈ యొక్క డిపార్ట్మెంట్ రీస్ట్రక్చరింగ్ సురేష్ గారు అన్నారు ఇన్ని జిల్లాలు అయినాయి కదా, ప్రతి 33 జిల్లాలకు 33 ఐఏఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్, మళ్ళీ అడిషనల్ కలెక్టర్స్ 2, తర్వాత ఎస్పీలు అంతా మనం చూసినా ఇప్పుడు ఉన్న ఎస్పీలు చాలా జిల్లాలు. ఒక జిల్లా పేరు చెప్తాను, వికారాబాద్ ప్రజెంట్ ఎస్పీ నేనున్నప్పుడు ఆయన ఒక ఎస్ఐ, నేను విఏఎస్గా ఉన్నప్పుడు ఎస్ఐ కూడా కాదు ఏమో నాకు తెలిసినంత. నవ్ ఈజ్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఆయన ఎస్పీ. అంటే బాగుపడ్డ డిపార్ట్మెంట్లు ఏమో బాగుపడనివే ఇట్లే ఉండిపోయినాయి. కనుక మన అన్యాయం జరిగిన రంగం ఏదంటే మన ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. వాస్తవానికి చెప్పాలంటే ఏ డైరెక్టర్ అయినా కూడా నాకు ముందున్న వెంకటేశ్వర్లు కానీ ఎంవి రెడ్డి గారు కానీ తర్వాత ఉన్నోళ్ళు కానీ ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రయత్నాలు చేశారు వారి స్థాయిలో. అదే చెప్పాను కదా, లాస్ట్ 3 సెక్రటరీస్ మన శాఖకి ఎవరైతే వచ్చినారో ఎంత నెగిటివ్ మెంటాలిటీ వాళ్ళు వచ్చినారంటే ఆ ఫైల్ గవర్నమెంట్ మంత్రికి పంపించరే, సీఎం ఆఫీస్కి పంపించరే, మీకు తెలియంది కాదు. అది దానివల్ల రీస్ట్రక్చరింగ్ అట్లే అయిపోయింది. అక్కడ ఎంత ప్రయత్నం ఫోల్డెడ్ హ్యాండ్స్ తోటి ఎంతో రిక్వెస్ట్ చేసినాం. యూనివర్సిటీస్ కూడా అట్లే సఫర్ అయినాయి. అంటే నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నా అంటే మీ ఆవేదన పొద్దుటి నుంచి చూస్తూ ఉన్నా. ఇది జరగపాయ అది జరగపాయ మనం ఎట్లే ఉన్నాం, ఇదేంది మా అవస్థలు ఏంటిది మా బాధలు ఏంది అని చెప్పి. సో కొద్దిగా దాంట్లోనే అంతే తప్ప నా ఎవరినో నిందించాలని కాదు, లేదంటే ఇది వేరే విధంగా మీరు అర్థం చేసుకోకూడదని కూడా చెప్తూ లాస్ట్ వాట్సాప్లో నేను చూస్తూ ఉంటాను, మీరు అంతా చాలా యాక్టివ్గా ఉంటారు. బట్ స్పీకర్స్ ఇంతకుముందు చెప్పిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన ఏదో ఎన్డీఆర్ఐలో ఒక కాఫ్ బర్త్ అయింది, అది అసలుంటిది. లేకపోతే ఒక ఫాడర్ వెరైటీ ఒక ఐజేఎఫ్ఆర్ వాళ్ళు రిలీజ్ చేసింది. లైక్ దట్ ఏదన్నా న్యూ ఇన్నోవేటివ్ కానీ న్యూ ఇన్వెన్షన్స్ కానీ ఏదన్నా ఉంటే అవి టెక్నికల్ అప్డేట్ అయ్యే విధంగా. ఎందుకంటే ఇప్పుడేమో జర్నల్స్ మనం అంతా ఇవి వచ్చిన తర్వాత మనం చూస్తలేం కనుక ఇంతకుముందు ఐవీజే తెప్పించుకునే వాళ్ళం, మేము జర్నల్ తెప్పించుకునే వాళ్ళం. ఇప్పుడు అవి రావడం లేదు. ఏమైనా మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ సిస్టంలో. కనుక ఈ విధంగా మీరందరూ కూడా అప్డేట్ కావాలి. ఒకటి ఎవరిని నిరుత్సాహపడకూడదు, ఇంకా కాంట్రిబ్యూట్ చేయాలి, ఇంకా చేయవలసినది చాలా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చేసిన కృషి వల్లనే ఈరోజు రాష్ట్రంలో చెప్తున్నా కదా, పొద్దున మంత్రుల మీద మంత్రులు మాట్లాడిన వాళ్ళంతా ఇదే మాట్లాడారు. ఆహార రంగంలో ముఖ్యంగా పశుసంవర్ధన రంగంలో ఇంత వచ్చినాం అంత వచ్చినాం అందరు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మీ కృషిని మరొకసారి అప్రిషియేట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబు బేరి, ఈ మరి ఎనిమల్ హస్బెండ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళ ప్రతినిధులు విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు, షకిల్ నాకు కనిపించలేదండి, ఉన్నాడా షకిల్, తర్వాత పెంటయ్య, వీళ్ళందరికీ పేరున అసోసియేషన్ వాళ్ళందరికీ, చంద్రశేఖర్ రెడ్డి యుఎస్ అసోసియేషన్ ప్రతినిధి, వీళ్ళంతా ట్రాక్ చేస్తూ ఉన్నారు సార్ ఇంకా మీరు వస్తలేరని. సో ఎవరికి చెప్పకుండా పక్కనంగా శ్రీనివాస్ ఏడి నల్గొండ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ నల్గొండ ఉన్నారు కదా శ్రీనివాస్, వీళ్ళంతా మార్నింగ్ నుంచి సార్ ఇంకా మీరు బయలుదేరలేదా అని అన్నారు. బాబు బేరి 10 నిమిషాల్లో పంపిస్తా అని చెప్పి 2 గంటలు నన్ను నిలబెట్టారు. సో ఆ విధంగా వారికి కూడా మరింత మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నన్ను తొందరగా పంపించే ప్రయత్నం చేయాలి. సార్ సొంత ఇంటికి వచ్చినప్పుడు పోవడం అనేది
కొంచెం లేట్ అవుతుంది సార్, దయచేసి. మంత్రి గారు అక్కడనే ఉన్నారు సార్ ఇట్స్ హోమ్ సార్, ఇట్స్ హోమ్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిపార్ట్మెంట్లో జరిగిన అన్ని విషయాల్ని క్రోడీకరించి అందరు మాట్లాడినవి కూడా క్రోడీకరించి చెప్పి మంచి చెప్పారు. అంటే ఫ్యూచర్లో కూడా దీనికోసం మీ వంతు కృషి కూడా ఇది రీస్ట్రక్చరింగ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేయాలి, దాంట్లో మీరు ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి కోరుతూ మాకు అంటే మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నా మన గురుతుల్యులు, మనందరికీ గురువు, అందరం ఇక్కడ ఉండడానికి కారణం అట్లాంటి మన ప్రభాకర్ రావు సార్ గారిని మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలి? ఎందుకంటే సర్వీస్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగు కొంచెం ఇది ఎనీహౌ నాకేమి ఇబ్బంది లేదు తెలుగులో మాట్లాడడానికి. జనరల్గా ఏమవుతుందంటే చీఫ్ గెస్ట్ మాట్లాడే వరకు అందరికీ పౌలోస్ రిఫ్లెక్స్ వచ్చినట్టున్నది మీకు అందరికీ. ఇక మరి చాలా టైం తీసుకొని నేను క్లుప్తంగా నాకు ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన వక్తలందరూ లేవనెత్తిన పాయింట్స్ గురించి 2-3 కామెంట్స్ చేస్తాను. వేదికను అలంకరించినటువంటి మిత్రులు డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ యుఎస్, డాక్టర్ అంజలప్ప గారు, అండ్ డాక్టర్ మల్లేశ్వరి గారు, అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇన్వైటీస్, పెద్దలు పాషం యాదగిరి గారు, మిత్రుడు రవీందర్ గారు, మీడియా బోత్ ఎలక్ట్రిక్ అండ్ ప్రింట్ మీడియా రిప్రజెంటేటివ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమైన కారణం ప్రపంచ పశువైద్య రోజుని మనము సంస్మరించుకోవడం. మరొకసారి మనమంతా పశువైద్యులమంతా సొసైటీకి, వీకర్ సెక్షన్స్కి ఇన్ పర్టికులర్ మన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారికి సహాయం చేసి వారందరికీ ఆర్థికంగా, ఆహార పుష్టిపరంగా వారికి అందజేయవలసినటువంటి పదార్థాలని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మనకంటే ముందు కూడా చాలా నిష్ణాతులైన వాళ్ళు ఈ రంగంలో పనిచేసి ఎన్నో అద్భుతాలు సాధించారు. ఈ సందర్భంగా ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాయా లేదా అంటే, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన థీమ్ కూడా ఇంక్లూజివ్నెస్, ఈక్విటీ జరిగిందా అంటే నేను 100% ఒప్పుకోను. దాని కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణాలని కూడా ఇక్కడ మనము చర్చించడానికి ఇది సరైన ప్రదేశం కాదు. ముఖ్యంగా మన సీనియర్స్ 4వ పంచవర్ష ప్రణాళిక నుంచి ముఖ్యంగా మన పశు సంవర్ధక స్కీములన్నీ కూడా
వచ్చాయి. మొట్టమొదటిగా కీ విలేజ్ స్కీమ్ అని వచ్చింది. 5వ పంచవర్ష ప్రణాళికలో వచ్చేవరకు ఇంటిగ్రేటెడ్ క్యాటిల్ డెవలప్మెంట్ స్కీమ్ అని వచ్చింది. ఈ 2 స్కీములు ఎప్పుడైతే లాంచ్ చేయబడ్డావో అప్పుడే మన దగ్గర మన దేశంలో చాలా చెప్పుకోదగ్గ పశువర్ధన శాఖలో చెప్పుకోదగ్గ ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, కీ విలేజ్ స్కీమ్ వచ్చినప్పుడే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ స్టార్ట్ అయింది. ఆ రోజుల్లోనే కొన్ని ప్రదేశాల్లో చాలా నిష్ణాతులైన పశు వైద్యులు ఉన్న చోట వారి యొక్క నిబద్ధత, కమిట్మెంట్తో ఆ రోజుల్లోనే క్రాస్ బ్రీడింగ్ చేసి క్రాస్ బ్రీడ్స్ ప్రొడ్యూస్ చేయడంతో మనం ఈరోజు ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాము. అది అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఇంతకుముందు ఒక వక్త మాట్లాడినట్టుగా ఈరోజు విజ్ఞాన భవన్లో కూడా పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం దాస్ రూపాల గారు మాట్లాడుతూ, మనం ఎప్పటికీ ఫస్ట్ ఇది వరల్డ్ అని చెప్పుకుంటున్నాం టోటల్ పాల ఉత్పత్తిలో, కానీ పర్ క్యాపిటా ప్రొడక్షన్ అంటే యావరేజ్ పర్ ఎనిమల్ అనే ప్రొడక్షన్ మాత్రం ఎక్కడున్నది అక్కడే ఉంది, ఎక్కడ గొంగళి అక్కడే ఉంది. ఈరోజు మంత్రి గారు కూడా అదే మాట అన్నారు. అయితే అయ్యా ఎందుకు మనం ఎందుకు వెళ్ళిపోయాం అంత ఫస్ట్ ఇన్ ద వరల్డ్ కంటే నెంబర్ ఆఫ్ ఎనిమల్స్ పెరిగాయి, ఉత్పత్తి చేసే రైతులు పెరిగారు ఈ రంగంలోకి రావటము. దాని నుంచి ఇంగ్లీష్లో ఏమంటే ఇట్ ఈజ్ ఏ హారిజాంటల్ గ్రోత్, ఇట్ ఈజ్ నాట్ ఎ వర్టికల్ గ్రోత్. కానీ ప్రతి సమావేశంలో నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కానీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు కానీ ఈ గత 30-40 ఏళ్లలో ప్రతి సమావేశంలో వక్తలంతా పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాము? దానికి ఒకటే ఒక కారణము ఏంటంటే మన ప్రభుత్వాలు ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికకి దాని యొక్క ప్రణాళికని మారుస్తున్నారు. ఒక 20 ఏళ్ళ దాకా మనము 1970 నుంచి 2000 వరకు 30 ఏళ్ళు అనుకోండి, 2000-2005 వరకు మనము సంకర జాతి మీద కాన్సన్ట్రేట్ చేశాం. క్రాస్ బ్రీడింగ్ అన్నాము. దాని ఫలితాలు దక్కినాయి మనకు. దాని నుంచే మనం ప్రపంచంలో 1వ స్థానానికి చేరాం మనం. తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది, A2 మిల్క్ అని వచ్చింది. జనాలకు అది జనాలు దాని ఏమంటే పిచ్చిగా పడుతున్నారు. A2 మిల్క్. ఒక శాస్త్రజ్ఞుడిగా నేను చెప్పేది ఏంటంటే దాంట్లో అంత పెద్ద ఏమి గొప్పతనం లేదు. ఎందుకనో అలాగ వచ్చింది. అదొక ఏమంటారు కదా, అలా వచ్చి అసలు కొన్ని దేశాల్లో అయితే న్యూజిలాండ్ అలాంటి దేశాల్లో దానికి దీన్ని A2ను క్యాష్ చేయడానికి ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు మనము విజయ మిల్క్ మనకు ఎంత ఇప్పుడు ఒక లీటర్కి 54 వచ్చినట్టుంది ఇప్పుడు. అలాంటిది 47-48 ఉంది. అలాంటిది 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి జనాలు కొంటున్నారు. జనాలు కొనే వాళ్ళకు కూడా డబ్బులున్న వాళ్ళు కొంటున్నారు. కానీ అది చూసి డబ్బు లేని వాళ్ళు కూడా దాని వెంబడి పరిగెత్తి చతికిలబడుతున్నారు.
ఇలాంటివన్నీ మన యొక్క శాస్త్రజ్ఞులు సమాజానికి విశదీకరించి చెప్పాలి. మనం A2 అంటే ఎంత గొప్పతనం ఏం లేదు దాంట్లో. ఎవరైనా ప్రయోగాలు చేసి చూపించారో చెప్పండి. పబ్లిసిటీ లిటరేచర్ ఉందా చెప్పండి. లేదు ఇంతవరకు. ఏదో కొద్దిగా వచ్చేసి అలాగైతే మనం ప్రపంచంలో అందరూ కూడా A2 తాగుతున్నారా? వాళ్ళంతా బతకట్లేదా? మన దగ్గర మనం మోస్ట్లీ మన దగ్గర ఉంది ఏంటంటే దేశవాళీ పశువుల పాలు తాగుతున్నాము. కానీ మన దగ్గర ఇండియాలోనే ఎక్కువ డయాబెటీస్ ఉంది కదా. A2 పాలు తాగితే డయాబెటీస్ రాదు అనేది అదొక ఇది ఉన్నది. ఇలాంటివన్నీ కొన్ని రాంగ్ మెసేజెస్ సమాజంలోకి పోయిన తర్వాత అది కూడా మన యొక్క కృషికి ఒక రకంగా అడ్డంకిగా మారింది మనకు. సో ఇలాగా పాలసీస్ మారటం మూలన ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికకి ఒక పాలసీ తేవటం మూలన మనం ఎదగలేకపోతున్నాం. 1980s నుంచి కూడా మనం ఫస్ట్లోనే ఉన్నాము. కానీ పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ లేదు, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరగలేదు. స్ట్రాటజీకి చెప్తున్నాయి మనము రిక్వైర్డ్ మన అది ఏదో అగ్రికల్చర్ నేషనల్ కమిషన్ అని అగ్రికల్చర్ రికమెండ్ చేసిన దానికంటే మనం ఒక 100 గ్రాములు ఎక్కువ తాగుతున్నాం పర్ క్యాపిటల్. కానీ పర్ క్యాపిటల్ అంటే ఈజ్ ఇట్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్? ఇంకో డిస్ట్రిబ్యూషన్ అక్కడే ఫెయిల్ అవుతున్నాం మనం. ఎన్నో స్కీములు వచ్చినాయి. అనంతం గారు ఇక్కడ ఉన్నారు, సెర్పులో ఎన్నో స్కీములు టేకప్ చేసాం. మన దగ్గర ఏంటంటే ఎనీ స్కీమ్ వీ టేకప్ ఫర్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్. అది ఒకటో ప్రాజెక్ట్ కింద వస్తుంది. ఆ ప్రాజెక్ట్ అప్పుడు డబ్బులన్నీ కుమ్మరిస్తాం దాంట్లో, అవి సరిగ్గా సక్రమంగా ఉపయోగపడవు. ఆ ప్రాజెక్ట్ అయిపోయిందిలే అని మూసేస్తారు, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. ఇలా చేసుకొని ఈ మన యొక్క ప్రొడక్షన్ మనం జనాభాకి ముఖ్యంగా వీకర్ సెక్షన్స్కి మనం న్యాయం చేయలేకపోతున్నాం. మనం ప్రొడక్షన్ ఆఫ్ షీప్, మనం షీప్ ఏం చేస్తున్నాము, ఎక్కడెక్కడి నుంచో పర్చేజ్ చేసి తీసుకొస్తున్నాము, మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అవన్నీ మళ్ళీ అంబర్పేట్కో జయగూడకో వచ్చేస్తున్నాయి. ఎంతమంది రైతులు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? ఆ యొక్క వ్యాపకాన్ని నేను అనుకోవటం 5%, 10% కంటే ఎక్కువ లేదు. ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళంటే కూడా కారణాలు ఉన్నాయి. దానికి ఏంటంటే పాషం యాదగిరి గారు చెప్పినట్టు, మన రవీంద్ర గారు చెప్పినట్టు గ్రేజింగ్ ల్యాండ్స్ లేవు. ఇంకొక ఒక రకంగా మంచి చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం, కానీ ఇరిగేషన్ పెంచిందండి. ఇరిగేషన్ పెంచి గ్రేజింగ్ ల్యాండ్స్ అన్నీ తీసేసి దాన్ని చంపేసింది. అది అందరూ వరి 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 గొంతెత్తి చెప్పినా కూడా వరి వేస్తూనే ఉన్నారు. దాంతో గ్రేజింగ్ ల్యాండ్స్ వెళ్ళిపోయినాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? కాబట్టి పాషం యాదగిరి గారు చెప్పినట్టు మనమంతా కూడా ప్రొఫెషనల్స్గా మనం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి గ్రేజింగ్ ల్యాండ్స్ మీరు వాటికి ప్రొవైడ్ చేయకుండా మీరు ఎన్ని ఇచ్చినా కూడా వాటితో లాభం లేదు. ఎన్ని మందులు వచ్చినా కూడా ఇవి ఓన్లీ ట్రాన్సిటరీ ఫేజ్. సస్టైనబిలిటీ అనే పదాన్ని ఎవరు గుర్తించుకోవట్లేదు గవర్నమెంట్స్లో. తాత్కాలికంగా అయిపోతుంది, మనం ఉన్నప్పుడు చేసేసాం కదా, అయిపోతుంది, తర్వాత చూసుకుంటాడులే. ఇది చాలా ప్రమాదకరం. కోట్లాది రూపాయలు మనం పోస్తున్నాం కదా. ఇప్పుడు ఇంత చెప్పారు మన సురేష్ గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుందండి మనకి? పోస్టులు అడుగుతున్నాం మనం. పోస్టులు ఇచ్చినంతలో సరిపోతుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? మన ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఎంత అండి ఇప్పుడు? ఏమన్నా మీరు చెప్పండి, ఫీల్డ్లో ఉన్నాడు చెప్పండి ప్లీజ్, గుండె మీద చేయబెట్టుకొని. నాట్ మోర్ దెన్ 25-30.
వేరేజ్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఎంత అండి? ఇట్ ఈస్ 70-75. మన వాళ్ళంతా చెప్తున్నారు ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేయాలి. ఈరోజు రూపాల గారు అంటున్నారు విజ్ఞాన భవన్లో, ये बहुत अच्छा है काम, करते हो आप, फैला दे इसको అని చెప్పేస్తున్నాడు. కానీ దానికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇది ఎక్కడ చేస్తారండి? ఇన్నేళ్ళ రీసెర్చ్ చేస్తే ఒక్క కాపు పుట్టింది. ఆ కాపుని అందరం మనం చెప్పుకుంటున్నాం, అది ఐవీఎఫ్ కాప్ అని. దాంతో సరిపోయిందా? మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళకి దాంతో ఏం జరుగుతుంది? మనం వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఏం లేదు. ముఖ్యంగా ఇవన్నీ కూడా 50 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కిందనే వెస్టర్న్ వరల్డ్ అంతా కూడా ఎప్పుడూ అవన్నీ చేశారు. వాళ్ళు ఇంకా చాలా 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 ముందుకు పోయారు. జీనోమిక్ సెలక్షన్స్ అనేదానికి కూడా పోయారు. మనం ఇంకా అక్కడే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఉన్నాం. మనం సెక్సెడ్ సిమెన్ అంటున్నాము. సెక్సెడ్ సిమెన్ ఎంత ఫెసిలిటీ, ప్రొడక్షన్ ఫెసిలిటీ ఎక్కడుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాము మనం? లేదు. ఏదో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ వచ్చి మేము ఇస్తామని తయారయ్యారు, వాళ్ళు ఇస్తా ఉన్నారు, అది అంతా ఉంటుంది. కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఎందుకు చేయలేము? తర్వాత ఒక మిత్రుడు ఎవరో మాట్లాడుకుంటూ, ఫామ్స్ లేవు మన దగ్గర, ఫామ్స్ ఉంటే కదా మనము మేలుజాతి పశువులు ప్రొడ్యూస్ చేయాలంటే, ఉన్న ఫామ్స్ మనం మూసేసుకున్నాం కదా. మహబూబ్నగర్ షీప్ ఫామ్ గురించి ప్రస్తావన వచ్చింది, రవీందర్ గారు చెప్పారు. నేను మహబూబ్నగర్ వాడిని, నేను వైస్ ఛాన్సలర్గా ఉండి ఎంతో ప్రయత్నం చేశాం. 220 ఎకరాల ఫాము ఇప్పుడు 37 ఎకరాలు గుంచుకు పోయింది. ఆ 37 ఎకరాల్లో కూడా మళ్ళీ మా యూనివర్సిటీ వాళ్ళు, నేను రాకముందే అనుకోండి, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టారు. దాంట్లో ఎన్ని షీప్లు ఉన్నాయి అక్కడ? మొత్తం తిరిగేసి మరిగేసి కొడితే 300కి ఎక్కువ ఉండవు. అవి ఏం బయటకు పోయి మేయటంలే, అంత స్టాల్ ఫీడింగ్. ఈ స్టాల్ ఫీడింగ్లో మన దేశవాళీ పశువులు ఏవి కూడా పైకి రావు. పక్కనే అదేది వాటిని జడ్చెర్ల ఫార్మాసేజ్ దగ్గర మేము అప్పుడు మేము ఎంతో పోట్లాడితే మనం వెంబడబడితే, ఫార్మాసేజ్ దగ్గర బిట్వీన్ మహబూబ్నగర్ అండ్ జడ్చెర్ల వాళ్ళు మళ్ళీ ఒక 150 ఎకరాలు మాకు చూపించారు. కానీ అది హ్యాండ్ ఓవర్ చేయటం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళు వెంబడి చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు ఏదో చెప్తారు కదా, అదేదో లిటిగేషన్ ఉందట. లిటిగేషన్ ఉన్న ల్యాండ్ ఇస్తే ఏం చేయాలి మనం? ఇలా ఉంది డెవలప్మెంట్. నాకు తెలిసి 1975 ఆ ప్రాంతంలో రాజలరావు గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ రేంజెస్లో ఒక పెద్ద షీప్ ఫామ్ ప్రపోజ్ చేశాడు ఆయన, అచ్చంపేట దగ్గర. అప్పుడు ల్యాండ్ 1000 ఎకరాలు తీసుకున్నా దొరికేది అప్పుడు గవర్నమెంట్కి. అది ఎక్కడ పోయిందో మరి, అది ఎక్కడో ఈ అఫీషియల్ దాంట్లోనే మరుగున పడిపోయింది. సరే, అప్పుడు ఇట్ వాజ్ ఎ రిమోట్ ప్లేస్, బట్ there is no remote place now in the country. Communications have improved so good. So the challenges faced by veterinary staff, veterinary doctors is, first thing is lack of adequate staff. Second thing and foremost is, more than staff, infrastructure lack. సో ఇలాగే చెప్పుకుంటూ పోతే వస్తుంటాం పోతుంటాయి. ఫస్ట్ థింగ్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. డాక్టర్ సురేష్ వాజ్ వెరీ రైట్ ఇన్ ప్లీడింగ్ అండ్ సేస్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది పర్సనల్. ఎందుకంటే ఈవెన్ ఏ ట్రైన్డ్ పర్సన్ కెన్ హ్యాండిల్ any equipment nowadays. It need not be a veterinary graduate, but they will assist the veterinary graduate. Now another challenge is, పాశం యాదగిరి గారు కూడా చెప్పారు, మనం అడవులు నరికేసాం, బయోడైవర్సిటీని చంపేశాం,
దాంతో ఏమవుతుంది, అడవి జంతువులంతా కూడా ఊర్లోకి వస్తున్నాయి. దాంతో ఏమవుతుంది, ఇలాంటి కొత్త కోవిడ్-19 లాంటివన్నీ లంపీ స్కిన్ గురించి మనం ఎప్పుడైనా విన్నామండి? ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి. సార్, బికాస్ కమ్యూనికేషన్స్ వరల్డ్ ఓవర్ హ్యావ్ ఇంప్రూవ్డ్, దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ బిట్వీన్ ది కంట్రీస్. సో ఎక్కడి నుంచో వచ్చింది, దానికి రీసెర్చ్ చేయాల్సిందే. మల్లేశ్వర్ గారు చెప్పారు, ఐఎమ్ హ్యాపీ దట్ దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ప్రొడ్యూసింగ్ వ్యాక్సిన్ ఫర్ దట్. ఇట్స్ an excellent facility. I congratulate the BRA. Now, next challenge is combating this zoonotic diseases. తెలుసు, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం జూనోటిక్ డిసీజెస్ it is a controllable disease, but nowadays newer because of changes in climatic changes, drastic changes, we are getting newer and new viruses. Every year virus mutates. So these are all the challenges faced by veterinarians. You must be ready to cope with the challenges. For that, we have to improve. Somebody, my friend also said, you have to improve the knowledge. Capacity building వచ్చేసరికి మనం ఎంతసేపు మన స్టాఫ్ని కెపాసిటీ బిల్డింగ్ అంటున్నాం, కానీ నా ఉద్దేశంలో కెపాసిటీ బిల్డింగ్ ఫార్మర్స్కి చేయాలి. మనం షీప్ తీసుకొని వచ్చి ఇచ్చేస్తున్నాము, ఫార్మర్స్కి మోడర్న్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నేర్పుతున్నామా? నేర్పట్లేదు. గ్రేజింగ్ ల్యాండ్స్ లేవు, నో డౌట్. దానికి ఏంది ప్రత్యామ్నాయం ఏంటి? యూ హ్యావ్ టు గో ఫర్ స్టాల్ ఫీడింగ్లో ఏం చేయాలి, ఎలాంటి ఫీడ్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ది స్టాఫ్. మనకు చాలా చెప్పారు, మన కాలేజీలోనే నేర్చుకున్నాం, మనకు మళ్ళీ ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఎండ్ యూజర్ కేవీఎల్ గారు చాలా బాగా చెప్పారు. ఎండ్ యూజర్ను మనం కన్సిడర్ చేయట్లేదు. వీఆర్ నాట్ కీపింగ్ ఇన్ అవర్ మైండ్ ఎండ్ యూజర్. తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాం ఆయనకి. ఏదో మోట్ సామెతలు ఉండే ఇదివరకు, ఎవరికో ఫ్లూట్ తీసుకొని ఇస్తే ఆయన ఇటు నుంచి ఊదకుండా ఎనికి నుంచి ఊదాడంట. అలా జరుగుతుంది మన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంతా కూడా. ఇట్స్ డ్యూ అపాలజీ టు అనంతం. మీ ఎక్స్పీరియన్స్ అంతా చాలా చేశారు మీరు, నాకు తెలుసు. సరుకులో క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది లేడీస్, ఉమెన్ ఫార్మర్, దే లెర్న్ వెరీ ఫాస్ట్ దాన్ ది మెన్ ఫార్మర్ కదా, విత్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటివన్నీ కూడా ఎక్స్టెన్షన్ అని మేము ఎన్నో ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్టెన్షన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయరండి రా బాబు అంటే ఎవరు రాడు ఎక్స్టెన్షన్కి. బట్ ఎక్స్టెన్షన్ ఎలా వస్తుంది మరి? ఎక్స్టెన్షన్ మనం హైలీ క్వాలిఫైడ్ మనీ అవసరం లేదు. ఎక్స్టెన్షన్కి రవీందర్ లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళని తీసుకొచ్చి ఒక నెల రోజులు మీరు బాగా ఇంటెన్సివ్గా ట్రైనింగ్ ఇవ్వండి. ఆయన వెళ్ళి 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలడు. మన దగ్గర 1000 మందికి ఇచ్చే సమయం లేదు. వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దే కెన్ ట్రైన్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ మల్టిప్లికేటివ్ థియరీ. అది ఉపయోగించుకుందాం. ఆ మధ్య నా దగ్గరికి రవీందర్ గారు ఇంకొక రామచంద్రుడు గారు అని వచ్చారు. వాళ్ళ ఎంతూజాం చూస్తే షీప్ ఫార్మింగ్ కమ్యూనిటీని ఎలా వాళ్ళని డెవలప్ చేయాలనే ఎంతూజాం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. వాళ్ళకి చెప్పాను, ప్లీజ్ వన్స్ యూ గో టు దీస్ ఇన్స్టిట్యూట్స్ CSWR and CIRG and get your people trained. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బోల్డ్ అని ఉన్నాయి. మీ ఫార్మర్స్ తీసుకెళ్ళండి, ట్రైనింగ్ ఇప్పించండి. దెన్ దే విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్స్ అండ్ రిసీట్స్.
కేవీఎల్ గారు అన్నారు యూనివర్సిటీ అండ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉండాలి. అది ఏంటో కానీ మనకు దేర్ ఆర్ ఈగోస్, ఎవ్రీ టైమ్ ఈగో క్లాష్ ఈజ్ దేర్. 30-40 ఏళ్ళ నుంచి కూడా మేము అనుకుంటా ఉన్నాం ఎందుకు మనం మీట్ అవ్వకూడదు రెగ్యులర్గా. whenever there is a new scheme, why not we involve the scientists, discuss threadbare, involve the stakeholders, then formulate the scheme. Government of India must have given a scheme, but that is not location specific scheme. వాళ్ళు ఇండియా మొత్తానికి ఒక స్కీమ్ ఇస్తారు. మన అవసరాల గురించి మనకు తెలుసు కాబట్టి స్టేక్ హోల్డర్స్, యూనివర్సిటీస్, ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఆ యొక్క స్కీముని మన దగ్గర ఎలాంటి చేంజెస్ చేయాలి, మాడిఫికేషన్ చేయాలి, ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి అని డిస్కస్ చేస్తేనే స్కీమ్ సక్సెస్ఫుల్ అవుతుంది. నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీద డిపెండ్ అయితే మనం ఏమి ముందుకు సాగలేము. మనం మళ్ళీ ఐవీఎఫ్ దానికి వెళ్ళాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనమంతా కలిసి గవర్నమెంట్ ఇంప్రెస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా మీరు ఎన్ని డబ్బులు కుమ్మరించినా అవి డ్రైన్లోకి పోతాయని చెప్పాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా 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 రోజుల తర్వాత నా ప్రియ శిష్యులందరినీ కలుసుకునేవా నాకు అవకాశం దక్కించిన బాబు గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ మై స్టూడెంట్స్ అండ్ I will feel more and more happy when they come and they greet me. So that gives me another few months of life extension. For your information, now I am 81 years old. Yeah, thank you. Ilage kalustunte peluttamu. But the least, no, I have forgot the host. I want to thank the host of today's actually conference, and I welcome his endeavor, and I wish great success to your endeavor here in our state. As Dr. Chris said, or Lakshman Reddy said, you can immediately grab a land, start your this thing, and you should be a role model for those who want to help their hometown or homeland. I wish it's a great gesture on your part, Dr. University. They are a wonderful team you have. I wish all the success. Thank you very much. Thank you very much, sir. It's an eye-opening message, and definitely we have to plan every time, sir. Whenever we get time to guide the department and guide the schemes, how to implement in the field, sir. One more submission, sir. I am post-graduation extension education only, sir. Thank you very much, sir, for honoring us and making a successful program of this one. And we are also thankful to the University garu. And actually, manaki meer Apollo and I have seen in Bangkok, the pet hospitals was very interesting, and so such type of institutions must come to Hyderabad, because every household is having a pet and they are passionate for the rearing of the pets. Definitely our support will be there continuously, and we also earlier also we have promised to Tirupati Reddy, and definitely we are much thankful to sir. A smaller token of honor will just on behalf of the World Veterinary Day, the first Prabhakar sir ki chinna chiru saru ante voddu ani chepparu, సార్ తీసుకోపోకండి, జస్ట్ ఫర్ ఇక్కడ కనీసం అంటే హారజన్ సార్ దయచేసి సార్.
ఒకసారి అలా దిగరండి సార్. ఫ్లాష్ కింద భయ్యా కొద్దిగా వెనక్కి వచ్చి చూడండి అందరూ ఒకసారి కొంచెం దగ్గర. సార్ ప్లీజ్ ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి. ఓకే సార్. అది సార్ ఓకే. థ్యాంక్ యూ. చలో సైడ్ వచ్చి మేడం ప్లీజ్. ప్రోగ్రామ్ అవుతుంది మళ్ళీ చేస్తాం. డ్రోన్ లేదు ఇప్పుడు. ఓకే సార్ ప్లీజ్. ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇక్కడ చూడండి. So I request Dr. Krishnamohan sir, retired additional director garu, please come. Best compliment. ఓకే ఒకసారి ఇక్కడ చూడండి సార్. So I request Dr. Next I request Dr. K.V. Narasimha sir, retired additional director. వచ్చేసాం రండి. Next I request Dr. Anantam sir, retired joint director. Please. మీరు ఇచ్చినాయి అవన్నీ. వీడియో కూడా తీస్తున్నాం సార్. సార్ ఇక్కడ చూడండి. Next I request Dr. Jangireddy sir, retired SBI officer, please come. Next I request Dr. Veeranandi garu, retired DVHO. సార్ ఇక్కడ So I request Dr. Surya Prakash garu, retired DVHO, please come. ఓకే సార్ ప్లీజ్ ఇక్కడ. Sir, sir. సాయివాల్ అడ్మిషన్ పెంచుతున్నాడు. సార్ ఒకసారి ప్లీజ్. ఎప్పుడు పిలుస్తున్నాం మమ్మల్ని అందరినీ అడిగి పెద్ద కొత్తపల్లి నుండి చిన్న సన్మానానికి ఆహ్వానిస్తుంది. అదే సార్ ఇప్పుడప్పుడే పని చేయాలి. ఇప్పుడు అన్నారు కదా
ఓకే దగ్గర పెడితే కూడా అర్థం వస్తుంది. ఓకే ఓకే సార్ ప్లీజ్. I request founder Turbine Deccan Reddy Foundation గారిని ఓకే సార్ ప్లీజ్ ఇక్కడ. I request Dr. సుబ్బారావు గారు సీనియర్ జాయింట్ డైరెక్టర్. కొంచెం అది బుక్ కింద చేయండి సార్, ప్లీజ్ కనిపించండి. ఓకే సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ ఇక్కడ. ఓకే ఎస్ మ్యామ్ ఇయర్. ఓకే ఓకే సార్ ప్లీజ్. ఓకే సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్ ఓకే సార్. సార్ అందరు ఇక్కడ చూడండి ప్లీజ్, ఇక్కడ చూడండి సార్. ఫీల్ ఫ్రీ అట చందు చెప్తుండు సార్, ఫీల్ ఫ్రీ అట చందు చెప్తుండు. ఓకే దగ్గర రండి. ఓకే ఓకే హైడ్ అయిపోతారు వాళ్ళు. ఓకే 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 సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. శాఖ అధికారుల తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ముందుండి ఆర్థికంగా వెన్నంటి సపోర్ట్ చేసినటువంటి ఆన్లైన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ డాక్టర్ అర్చన గారు ఎంతో శ్రమ కోర్చి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబు బేరి గారు. సో విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ప్రయాసల కోర్చి ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, హాజరైనటువంటి అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక మనస్సుమంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తర్వాత భోజనం చేసి ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు జాతీయ గీతాలాపన जननायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। भारत माता की जय।